హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం సీసాట్ పేపర్ 2లో ఎలా స్కోర్ చేసుకోవాలి, దాంట్లో ప్రాబ్లం లేకుండా మనం ఏమనుకున్నాం, మినిమం మార్క్స్ 66, ఒక 80 వరకు అలా తెచ్చుకుంటే చాలు కదా. కానీ అలాగనే మార్జిన్లో ఉండిపోవద్దు, అవుతుందా అవ్వదా అన్న డౌట్తోనే చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో మ్యాక్సిమం మంచిగా చేసేద్దాం, దాన్ని కూడా 200 మార్క్స్కి, దాంట్లో కూడా ఫుల్ స్కోర్ రావాలనే ప్రయత్నిద్దాం, రైట్? సో దానికి సంబంధించి ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, 2019 పేపర్ అనలైజ్ చేస్తూ అసలు ఎలా స్కోర్ చేసుకోవాలి సీసాట్లో అని. అది చేస్తున్నప్పుడు నేను మీకు ఒక ప్రామిస్ చేశాను, ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని కీవర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఐడియా అంటే ఏంటి, ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, కొరోలరీ అంటే ఏంటి, ఆర్గ్యూ అంటే ఏంటి, అజంప్షన్స్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని పదాల గురించి మనం చదువుకుందాము. ఆ కీవర్డ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అని చెప్పాను కదా. సో ఆ వీడియో ఇవాళ చూద్దామండి. దీనికి సంబంధించి ఇవాళ నేను 2019 అంటే లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీకు చెప్తున్నాను. మీరు కూడా ఆ క్వశ్చన్ పేపర్ upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్సర్ షీట్ కూడా మీకు యూపీఎస్సీ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంటుంది, అది కూడా వీలైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవాళ నేను అప్రోచ్ చెప్తాను, ఎలాగ మనం అప్రోచ్ అవ్వచ్చు దాన్ని అన్నదాన్ని. కొంచెం స్లోగా వెళ్తానండి, ఎందుకంటే ప్యాసేజ్ చదివి దాని నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ రీజనల్ మీడియం నుంచి వస్తున్న స్టూడెంట్స్ ఈ ప్యాసేజ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైట్? 40 క్వశ్చన్ల వరకు వస్తున్నాయి, అంటే ఆల్మోస్ట్ 100 మార్కులు మనం ఓన్లీ ప్యాసేజెస్ నీట్గా చేసినా సరే తెచ్చుకోవచ్చు కదా అండి. 100 దాంట్లో ఒక 60 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇంకొక కనీసం ఒక 30-40 మార్కులు ఇంకో మ్యాథ్స్ రీజనింగ్లో తెచ్చుకోగలిగితే ఈజీగా చేసేయచ్చు. సో అందుకోసం కొద్దిగా స్లోగా ఒక్కొక్క ప్యాసేజ్ని చదువుతూ, ఆ క్వశ్చన్ని చదువుతూ దానికి మీనింగ్ చెప్తూ వెళ్తాను. కొద్దిగా ఓపిక్గా వినండి, లేదంటే కొంచెం స్పీడ్గా, అంటే మీరు 1.5xలో కానీ అలా కూడా వినొచ్చు అనమాట. సరే, ఫస్ట్ వచ్చేటప్పటికి నేను మెయిన్ ఐడియా అన్న పేరు, లేదా సెంట్రల్ థీమ్ అన్నా కానీ, మెయిన్ ఐడియా అన్నా కానీ, మెయిన్ మెసేజ్ అన్నా కానీ, ఇవన్నీ సేమ్ అండి. సెంట్రల్ థీమ్ ఏంటి, ఈ పారాగ్రాఫ్లో ఉన్న సెంట్రల్ థీమ్ ఏంటి, ఈ పారాగ్రాఫ్ చెప్తున్నటువంటి మెసేజ్ ఏంటి, ఈ పారాగ్రాఫ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి, వీటన్నిటికీ మీనింగ్ సేమ్. పదాలు గమనించాలి, ఇంగ్లీష్లోనే ఉంటాయి ప్యాసేజెస్, సో మనం రాయాలంటే ఈ పదాలు గమనించాలి. మెయిన్ ఐడియా అన్నారు, మరి ఒకసారి పారాగ్రాఫ్ చదివి దాని నుంచి మెయిన్ ఐడియా ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, పొలిటికల్ థియరిsts no doubt have to take history of injustice, for example అన్టచబిలిటీ సీరియస్లీ. తెలుగులో చెప్పనా, ఫస్ట్ ఇంగ్లీష్లో మొత్తం చదివేస్తాను, ఆ తర్వాత నాకేం అర్థమవుతుంది అని చెప్పి మెయిన్ ఐడియా ఏంటో ఆన్సర్ చెప్తాను. సో మనకి ఎందుకు అదే ఆన్సర్ అయిందో మీరు చెప్పాలి. చూడండి, నెక్స్ట్, ది కాన్సెప్ట్ ఆఫ్ హిస్టారికల్ ఇంజస్టిస్ takes note of a variety of historical wrongs that continue into the present in some form or the other and tend to resist repair. Two reasons might account for resistance to repair. One, not only are those roots of injustice buried deep in history, injustice itself constitutes economic structures of exploitation, ideologies of discrimination, and modes of representation. Two, the category of historical injustice generally extends across a number of wrongs such as economic deprivation, social discrimination, lack of recognition, etc. This category is complex not only because of the overlap between a number of wrongs, but because one or other wrong, generally discrimination, tend to acquire partial autonomy from others. This is borne out by the history of repair in India. అది వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్. కొంచెము సోషల్ సైన్సెస్కి సంబంధించి కాబట్టి కొంచెం డిఫికల్ట్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమడిగారు, ఈ ప్యాసేజ్ మొత్తం దేని గురించి చెప్తుంది అన్నారు, అంతేనా? క్వశ్చన్లో సెంట్రల్ థీమ్ ఏంటి అంటే ఆ ప్యాసేజ్ దేని గురించి చెప్తుంది అన్నారు. ఫస్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకసారి వీడియో ఇక్కడ పాజ్ చేసి మళ్ళీ మీరు పారాగ్రాఫ్ మొత్తం చదవండి, చదివప్పుడు ఈ స్టేట్మెంట్స్ చదవండి. నేను ఆల్రెడీ చదివేస్తున్నాను కాబట్టి ఈ స్టేట్మెంట్స్కి వెళ్తున్నాను. Untouchability in India has not been taken seriously by political theorists. రెండోది, historical injustice is inevitable in any society and is always beyond repair. మూడోది, social discrimination and deprivation have their roots in bad economies.
నాలుగోది, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇఫ్ నాట్ ఇంపాసిబుల్ టు రిపేర్ ఎవ్రీ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్టారికల్ ఇంజస్టిస్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, మెయిన్ ఐడియా ఏంటి అన్నప్పుడు ఈ పొలిటికల్ అసలు ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారండి, పొలిటికల్ థియరిస్ట్ హిస్టరీ ఆఫ్ ఇంజస్టిస్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కాన్సెప్ట్ ఆఫ్ హిస్టారికల్ ఇంజస్టిస్ అనేటటువంటిది చాలా హిస్టారికల్ రాంగ్స్తో రిలేట్ అయ్యింది. ఒకటి, అది చాలా డీప్ రూటెడ్గా ఉంది, ప్లస్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్తో లింక్ అయి ఉంది. హిస్టారికల్ ఇంజస్టిసెస్ అనేటటువంటివి ఒక ఎకనామిక్ డిప్రైవేషనే కాదు, చాలా వాటితో ముడిపడి ఉన్నాయి. సో ఈ కేటగిరీ అనేటటువంటిది కాంప్లెక్స్గా ఉంది, అంటే ఎకనామిక్గా తీసేసినా సరే మిగిలిన వాటన్నిటితోనూ అది లింక్ అయి ఉంది. కాబట్టి ఈ కంటెక్స్లో హిస్టరీ ఆఫ్ రిపేర్ అనేటటువంటిది చాలా కష్టము అని చెప్తున్నారు. రైట్, అది వీళ్ళు ఈ పారాగ్రాఫ్లో చెప్పిందటువంటిదండి. ఇప్పుడు మెయిన్ ఐడియాలో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, అన్టచబిలిటీ అనేటటువంటిది నాట్ టేకెన్ సీరియస్లీ అన్నారు. అసలు ఇది తప్పు కదా, వాళ్ళేమో టేకెన్ సీరియస్లీ అని ఇచ్చారు కాబట్టి ఒకటో తప్పు. రెండోది, హిస్టారికల్ ఇంజస్టిస్ అనేటటువంటిది ఇన్ఎవిటబుల్, ఏ సొసైటీలో అయినా ఆల్వేస్ బియాండ్ రిపేర్, ఇంకా దాన్ని మార్చలేము అన్నారు. మార్చచ్చు అనే కదా అన్నారు ఇక్కడ, సో మార్చలేమన్నారు కాబట్టి తప్పు. మూడోది చూడండి, సోషల్ డిస్క్రిమినేషన్ అండ్ డిప్రైవేషన్ అనేటటువంటి వాటికి బ్యాడ్ ఎకానమీస్ సోషల్ డిప్రైవేషన్ వీటికి దారితీస్తే అన్నారు. కాదు, ఎకానమీస్ గుడ్గా ఉండొచ్చు, కానీ హిస్టారికల్ ఇంజస్టిస్ అనేటటువంటివి దీనికి దారితీస్తుంది, బ్యాడ్ ఎకానమీస్ కాదు. సో అందువల్ల ఇది తీసేయండి. నాలుగోది చూడండి, ఇది డిఫికల్ట్, ఏది సోషల్ ఇంజస్టిస్ వీటిని తీసేయడం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఏదైనా సరే హిస్టారికల్ ఇంజస్టిస్ని మనం మార్పు చేయగలము అన్నారు. అదే కదా ఈ పారాగ్రాఫ్లో చెప్పింది. అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. మెయిన్ థీమ్ అన్నప్పుడు ఏం చేయాలి, పారాగ్రాఫ్ మొత్తం నీట్గా చదువుకోవాలి. చదువుకున్నాక ఈ నాలుగిట్లో ఏది ఫుల్ ఐడియాని చూపిస్తుంది బాగా గమనించాలి, ఏది ఫుల్ ఐడియాని రిప్రజెంట్ చేస్తుందన్న విషయం ముందు గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, ఫుల్ మీనింగ్ని చెప్పేది డి కాబట్టి ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ డి పెట్టాను. సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ అనేటటువంటిది అజంప్షన్స్ అంటున్నారు. అంటే ఇందాక ఇచ్చిన పారాగ్రాఫ్నే దాంట్లో ఏ అజంప్షన్స్ తీసుకొని ఆ ప్యాసేజ్ని రాశారు అంటున్నారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ అబౌవ్ ప్యాసేజ్, అంటే అబౌవ్ ప్యాసేజ్ని బేస్ చేసుకొని ఏ ఫాలోయింగ్ అజంప్షన్స్ అనేవి చేయడం జరిగింది, ఏ ఫాలోయింగ్ అజంప్షన్స్ అనేటటువంటివి అనుకున్నారు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో రాసే ఆథర్. గమనించండి, అజంప్షన్ అంటే ఆ పారాగ్రాఫ్ రాసిన వ్యక్తి దేన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది, ఏవి ఆ పర్టికులర్ ఆథర్ నమ్ముతూ ఆ పారాగ్రాఫ్ని రాశారు, దాన్ని అజంప్షన్స్ అంటారు. ఇప్పుడు ఇందాక పారాగ్రాఫ్ అయితే చదివాం కదా, మళ్ళీ ఒకసారి కావాలంటే చదవండి. చూడండి, రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏ అజంప్షన్స్ అనేవి ఇచ్చిన పారాగ్రాఫ్ ప్రకారం వ్యాలిడ్ అవుతున్నాయో చెప్పండి అన్నారు. ఫస్ట్ చూడండి, రిమూవల్ ఆఫ్ ఎకనామిక్ డిస్క్రిమినేషన్ లీడ్స్ టు సోషల్ డిస్క్రిమినేషన్ అన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు, ఇదిగో ఒకదానికి ఒక డిస్క్రిమినేషన్కి ఇంకొక డిస్క్రిమినేషను అన్నీ డివైడెడ్గా ఉన్నాయి. అటానమీ అంటే ఒకదాని నుంచి ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎకనామిక్ డిస్క్రిమినేషన్ తగ్గించడానికి వేరే మెథడ్స్ తీసుకోవాలి, సోషల్ డిస్క్రిమినేషన్స్ తగ్గించుకోవడానికి వేరే మెథడ్ తీసుకోవాలి. అంటే అటానమీ అన్న పదం కనుక మీకు ఆ పారాగ్రాఫ్లో అర్థమై ఉంటే ఈ స్టేట్మెంట్ తప్పు అని మనకు తెలుస్తుంది కదా. ఈ అజంప్షన్ తీసుకోలేదు ఆథర్, అన్నీ వేరే వేరేగా ఉన్నాయి, అన్నిటికీ రకరకాల మార్గాలు ఉన్నాయని చెప్పారు. రెండోది, డెమోక్రటిక్ పాలిటీ అనేటటువంటిది బెస్ట్ వే, హిస్టారికల్ రాంగ్స్ని రిపేర్ చేయడానికి డెమోక్రటిక్ పాలిటీ అన్నది బెస్ట్ వే. కానీ ఎక్కడైనా దాని గురించి మాట్లాడారా అండి పారాగ్రాఫ్లో? ఏ విధంగా రిపేర్ చేయాలని కానీ ఏది సొల్యూషన్ అని కానీ మాట్లాడలేదు, అవునా? వీళ్ళు ఏది సొల్యూషన్ అని చెప్తున్నారు, ఇదిగో హిస్టరీ ఆఫ్ రిపేర్ అంటే మార్పు వస్తూ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ రిపేర్ అనేటటువంటిది చాలా డీప్ రూటెడ్గా ఉంది అన్నారు. అంతేగాని డెమోక్రటిక్ పాలిటీ అని చెప్పలేదు కదా, ఎక్కడా కూడా వాళ్ళ ఆ అజంప్షన్తో మాట్లాడలేదు. సో అందువల్ల దీన్ని అది కూడా అజంప్షన్ కాదు. అందుకు ఆన్సర్ ఏమవుతుంది, డి, నెయిదర్ 1 nor 2. ఇప్పుడు ఒక్క విషయం గమనించండి, ఈ పారాగ్రాఫ్ కొంచెం కష్టంగా అనిపిస్తుందా? అప్పుడు ఏం చేయాలి, ఒకసారి చదివాము మనకు అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళిపోవాలి. అర్థమైంది అంటే వెల్ అండ్ గుడ్, అర్థం అవ్వలేదు అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళిపోవాలి, ఎక్కువ టైం దీన్ని స్పెండ్ చేయకూడదు. కానీ ప్రస్తుతానికి అజంప్షన్స్ అనే దానికి మీనింగ్ అర్థమైందా? చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా, అజంప్షన్స్ అనేవి ఎలా తీసుకోవాలో. ఇదిగోండి, ఈ పర్టికులర్ క్వశ్చన్లో కూడా ఏ అజంప్షన్స్ అనేవి వ్యాలిడ్ అంటున్నారు. మరి ఆ పారాగ్రాఫ్ చదివేద్దామా? ఫస్ట్ చదవండి.
Education plays a great transformative role, particularly so in this rapidly changing and globalizing world. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేటరీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. ఓకే, యాక్సెప్టెడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? యూనివర్సిటీస్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ది ఇంటెలెక్చువల్ క్యాపిటల్ అండ్ ప్రమోటర్స్ ఆఫ్ కల్చర్ అండ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. ఓకే, యూనివర్సిటీస్ గురించి మంచిగా చెప్పారు, బాగుంది. కల్చర్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ థాట్ అండ్ రిసెప్టివ్నెస్ టు బ్యూటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్. ఓకే, కల్చర్ అంటే ఏంటో చెప్పారు, గుడ్. నెక్స్ట్, a merely well-informed man is only a bore on God's earth. జస్ట్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే నిండుకున్న ఉన్న వ్యక్తి పెద్దగా వాల్యూ లేదంటున్నారు. ఓకే, అగ్రీడ్. నెక్స్ట్, వాట్ వీ షుడ్ ఎయిమ్ అట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ మెన్ హూ పొసెస్ బోత్ కల్చర్ అండ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్. ఓన్లీ నాలెడ్జే కాదు, కల్చర్ కూడా ఉండాలి. అగ్రీడ్. నెక్స్ట్, their expert knowledge will give them a firm ground to start from. Their culture will lead them as deep as philosophy and as high as art. కల్చర్ ఉంటేనే ఇవన్నారు. ఓకే, డన్, అది కూడా. నెక్స్ట్, టుగెదర్ ఇట్ విల్ ఇంపార్ట్ మీనింగ్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అదే నిజమైన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటున్నారు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పారాగ్రాఫ్ పాజ్ చేసుకొని చదవండి. ఇప్పుడు చెప్పండి, బేస్డ్ ఆన్ ది అబోవ్ ప్యాసేజ్ ఏ అజంప్షన్స్ అనేవి తీసుకున్నారు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో ఆథర్ అని చెప్తున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్స్ చదువుదామా? A society without well-educated people cannot be transformed into modern society అంటున్నారు. ఒక సొసైటీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకుంటే వాళ్ళు మోడర్న్ సొసైటీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు అది అంటున్నారు. రెండోది చదవండి, వితౌట్ అక్వైరింగ్ కల్చర్ ఆ పర్సన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కంప్లీట్ అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా సరే మోడ్రన్ సొసైటీకి ఇది కావాలి అని మోడ్రన్ సొసైటీ బేసిస్లో ఎక్కడన్నా మాట్లాడారా? చెప్పండి. చేంజింగ్ వరల్డ్లో ఇది ఉండాలన్నారు, కానీ మోడ్రన్ సొసైటీకి ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకుండా అసలు ట్రాన్స్ఫర్మేషనే అవ్వదు అన్నది ఆ అజంప్షన్తో ఇక్కడ ఎక్కడన్నా చెప్పారా? లేదు. కానీ ఈ పాయింట్ మీకు డైరెక్ట్గా అజ్యూమ్ చేసుకోవచ్చు. చూడండి, ఆ కల్చర్ అక్విజిషన్ లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనకి ఇన్కంప్లీట్ అంటున్నారు. ఇదైతే మనం చెప్పగలం కదా. ఓకే, ఆథర్కి ఇది మైండ్లో ఉంది కాబట్టే ఇక్కడ రెండూ చెప్పారు. అవునా? ఇన్ఫర్మేషన్ ఒక్కటి ఉంటే సరిపోదు, నాలెడ్జ్తో పాటు కల్చర్ ఉండాలన్నారు. సో మనం ఖచ్చితంగా చెప్పగలిగినవి ఏంటి? రెండిట్లో 2 మాత్రమే. అందుకని ఆన్సర్ బి అండి. ఆన్సర్ బి. అంటే ఏ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆథర్ ఈ పారాగ్రాఫ్ రాశారు అన్నదాన్ని అజంప్షన్ అంటాము. మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ వరకు అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. సో జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ని గమనిస్తూ రండి. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని పెట్టుకొని సాల్వ్ చేసుకుంటూ రండి. అప్పుడు కానీ మనకి ఇది క్లారిటీ తెలీదు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మోస్ట్ లాజికల్, చూడండి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు. మోస్ట్ లాజికల్ రేషనల్ ఇన్ఫరెన్స్ అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ నుంచి మనం దేన్ని డిరైవ్ చేయొచ్చు. అజంప్షన్ అంటేనేమో ముందుగానే ఏ థాట్తో ఆథర్ ఆ పారాగ్రాఫ్ రాశారు అని. ఇన్ఫరెన్స్ అంటే మనకి, అంటే చదివే రీడర్ ఆ ప్యాసేజ్ చదివిన తర్వాత ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ని ఇన్ఫర్ చేసుకోగలరు. మనం ఓకే ఇందుకని చెప్పుంటారు ఆథర్ అని మనం ఏది అనుకోగలము అన్నదే ఇన్ఫరెన్స్. మనకి ఏం అర్థమైంది దాని నుంచి? ఇన్ఫరెన్స్ ఏంటి అంటే చూడండి, మెసేజ్కి ఇన్ఫరెన్స్కి మరి తేడా ఏంటి? మెసేజ్ అంటే డైరెక్ట్గా దాంట్లో చెప్పబడి ఉన్నది. ఆ పారాగ్రాఫ్ చదివితే దాంట్లో ఇదిగో ఇది ఉంది అన్నది సెంట్రల్ థీమ్ లేదా మెసేజ్ అంటాం. ఇన్ఫరెన్స్ అంటే ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దాంట్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి కానీ మనం ఏది ఓకే ఇది అయి ఉండొచ్చు అని చెప్పగలము, అది ఇన్ఫరెన్స్. ఒకసారి పారాగ్రాఫ్ చదువుదాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇన్ఫరెన్స్ బేస్డ్ తీసుకున్నాను. అవి రెండు సాల్వ్ చేశాక మనకు అర్థమవుతుందేమో. పారాగ్రాఫ్ చదువుదామా? క్లైమేట్ చేంజ్, చూడండి పారాగ్రాఫ్. క్లైమేట్ చేంజ్ మే యాక్చువల్లీ బెనిఫిట్ సమ్ ప్లాంట్స్ బై లెంగ్థనింగ్ గ్రోయింగ్ సీజన్స్ అండ్ ఇంక్రీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. బాగా గమనించండి, పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఫస్ట్లోనే. క్లైమేట్ చేంజ్ అనేది బెనిఫిట్ అవ్వచ్చు. ఎట్ అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ వార్మర్ వరల్డ్ సచ్ యాజ్ మోర్ పెస్ట్, డ్రాట్స్, ఫ్లడింగ్ will be less benign. How will the world adapt?
Researchers project that by 2050, suitable croplands for 4 commodities maize, potatoes, rice, wheat will shift in some cases, pushing farmers to plant new crops. Some farmlands may benefit from warming, but others won't. Climate alone does not dictate yields. Political shifts, global demand, and agricultural practices will influence how farmers fare in the future. చదివేశారా నాతో పాటు పారాగ్రాఫ్? ఓకే, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నట్టుంది? ట్రంప్ మాట్లాడుతున్నట్టుందా? చూద్దాం. అంటే క్లైమేట్ చేంజ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుడ్ అనేటటువంటి ఫుడ్ ప్రొడక్షన్ ఓన్లీ క్లైమేట్ చేంజ్ వల్ల కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నారు. సరే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నారో చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్ ఇన్ఫరెన్స్ దట్ క్యాన్ బీ మేడ్ ఫ్రమ్ ది అబోవ్ ప్యాసేజ్ అన్నారు. చూడండి, చదువుదామా? 4 స్టేట్మెంట్స్ చదివి అప్పుడు ఏది ఆన్సర్ అవ్వచ్చో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫార్మర్స్ హూ మోడర్నైజ్ దేర్ మెథడ్స్ అండ్ డైవర్సిఫై దేర్ ఫీల్డ్స్ విల్ బీ ఇన్ అడ్వాంటేజియస్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్. రెండోది, క్లైమేట్ చేంజ్ విల్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ది క్రాప్ డైవర్సిటీ. మూడోది, షిఫ్టింగ్ మేజర్ క్రాప్స్ టు న్యూ క్రాప్ ల్యాండ్స్ విల్ లీడ్ టు గ్రేట్ ఇంక్రీజ్ ఇన్ ది టోటల్ ఏరియా అండర్ ది కల్టివేషన్ అండ్ థస్ ఇంక్రీజ్ ఇన్ ఓవరాల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. నాలుగోది, క్లైమేట్ చేంజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అఫెక్టింగ్ ది అగ్రికల్చరల్ ఎకానమీ ఇన్ ద ఫ్యూచర్. చూడండి, ఇందాక చదివిన ప్యాసేజ్ నుంచి ఏమన్నారు? క్లైమేట్ చేంజ్ ఒకటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అన్నారు. అసలు ఇది తప్పు కదా, పారాగ్రాఫ్ ప్రకారం అయితే ఇది తప్పు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి క్లైమేట్ చేంజ్ గురించి ఎన్విరాన్మెంట్లో ఎంతో చదివి ఉంటాం. ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ తీసుకొని రాకూడదు. ఓన్లీ ఆ పారాగ్రాఫ్లో ఏదైతే ఆథర్ చెప్తున్నారో దాన్నే దృష్టిలో పెట్టుకోవాలి. మన ఒపీనియన్ వేరే ఉండొచ్చు, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. నెక్స్ట్ చూడండి, మేజర్ క్రాప్ షిఫ్ట్ అయితే క్రాప్ ల్యాండ్స్ వల్ల ఓవరాల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ పెరుగుతుంది అన్నారు. పెరుగుతుందని ఎక్కడన్నా చెప్పారా అండి? లేదు. క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది అడ్వర్స్లీ ఎఫెక్ట్ క్రాప్ డైవర్సిటీ అన్నారు. అది ఇన్ఫరెన్సా? అది డైరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? ఇదిగో ఈ ఫార్మర్స్ చాలా వాటిని బేస్ చేసుకొని పండించాలన్నారు. అంటే దాని నుంచి మనకి ఏం అర్థమవుతుంది? ఓకే, ఫార్మర్స్ కనుక వాళ్ళ మెథడ్స్ని మోడర్నైజ్ చేసుకొని క్రాప్ని డైవర్సిఫై చేసుకుంటే వాళ్ళకి మంచి పొజిషన్, మంచి మనీ వస్తా అన్నది మనం దీని నుంచి ఇన్ఫర్ చేసుకోవచ్చా, డిరైవ్ చేసుకోవచ్చా? అంతేనా? ఈ పారాగ్రాఫ్ నుంచి అదేనా డిరైవ్ చేసుకునేది? ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. బాగా గమనించండి, మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్ ఇన్ఫరెన్స్ ఏంటి, ఏది డిరైవ్ చేసుకోవచ్చు ఆ పారాగ్రాఫ్ నుంచి అని. క్లియరా ఇది? సరే, మరి సేమ్ కీవర్డ్కి సంబంధించి ఇంకొక పారాగ్రాఫ్ కూడా సాల్వ్ చేస్తే అప్పుడు మీకు ఇంకా క్లియర్ అవుతుంది. మోస్ట్ లాజికల్, సైంటిఫిక్ అండ్ రేషనల్ ఇన్ఫరెన్స్ ఏంటి ఈ పారాగ్రాఫ్ నుంచి అన్నారు. మరి ఆ పారాగ్రాఫ్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ చదువుదాం. A bat's wings may look like sheets of skin, but underneath a bat has same 5 fingers as an orangutan or a human, as well as a wrist connected to the same cluster of wrist bones connected to the same long bones of the arm. What can be more curious than that the hand of a man formed for grasping, that of a mole for digging, the leg of the horse, the paddle of the porpoise, and the wing of the bat should all be constructed on the same pattern? అంటే ఏమంటున్నారు? బ్యాట్స్ వింగ్స్ అనేవి మనకు మామూలుగా రెక్కలు అనేవి చూస్తే స్కిన్ షీట్ లాగా ఉంటుంది, కానీ దాని కింద మనం చూస్తే 5 ఫింగర్స్ లాగా, 5 ఫింగర్స్ ఎలాగైతే ఒరాంగుటాన్ లేదా హ్యూమన్స్కి ఎలా ఉంటాయి అలానే ఉంటుంది. రిస్ట్, మనకి మోచేయి రిస్ట్ ఎలా కనెక్టెడ్ ఉంటుందో అలాంటి రిస్ట్ బోన్స్ కూడా బ్యాట్లో ఉంటాయి. దాంతోనే కాదు, మనిషిలాగే గ్రాస్పింగ్కి, మోల్ డిగ్గింగ్కి, లెగ్ ఆఫ్ ది హార్స్, ఇవన్నీ సేమ్గా ఉంటున్నాయి కదా. అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటున్నారు. వాట్ క్యాన్ బి మోర్ క్యూరియస్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. పారాగ్రాఫర్ ఎక్స్క్లెయిమ్ అంటారు. ఓకే, ఇంత ఇలా ఉంది చూసారా, ఇంతకంటే ఎలా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి దీని నుంచి ఏ ఇన్ఫరెన్స్ని మనం తీసుకోగలము అంటున్నారు. అంటే అన్నిటినీ కంపేర్ చేస్తున్నారు, అంతే కదా అండి. సరే, చదువుదాం. డిఫరెంట్ స్పీషీస్ హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యాండ్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోడైవర్సిటీ. రెండోది, లింబ్స్ బీయింగ్ యూజ్డ్ బై డిఫరెంట్ స్పీషీస్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్
is an example of biodiversity. Man and the aforementioned animals having similar structure of limbs is an example of coincidence in evolution. D. Man and the aforementioned animals have a shared evolutionary history. ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది వీళ్ళు బయోడైవర్సిటీ గురించి మాట్లాడలేదు. సో ఈ రెండింటిని తీసేయండి. అయితే సి అవ్వాలి లేదా డి అవ్వాలి. రైట్. మళ్ళీ ఒకసారి ఈ పారాగ్రాఫ్ అంతా చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ఎందుకని ఆథర్ మనకి అన్నిటినీ కంపేర్ చేస్తూ చూసారా, దీనిలాగుంది సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి చూసారా అని ఎందుకు ఇంత ఎగ్జైటింగ్గా చెప్తున్నట్టు, ఆ ఆథర్ మనకి ఎవల్యూషన్ గురించి చెప్తున్నారు కాబట్టి. సో దీని ఇన్ఫరెన్స్ ఏంటి, మ్యాన్ అండ్ ది అఫోర్ మెన్షన్డ్ యానిమల్స్కి షేర్డ్ ఎవల్యూషనరీ హిస్టరీ ఉంది అని మనము ఇన్ఫర్ చేసుకోవచ్చా అండి దీని నుంచి. గమనించండి, కోఇన్సిడెన్స్ అంటే షేర్డ్ కాదు, ఓకే అది అక్కడైంది ఇది ఇక్కడైంది కోఇన్సిడెన్స్ ఉంది అని. కానీ ఇక్కడ మనము ఈ ఆథర్ రాసిన విధానాన్ని బట్టి మనకి ఓకే మనుషులకి అక్కడ మెన్షన్ చేసిన యానిమల్స్కి షేర్డ్ హిస్టరీ ఉందన్న విషయం అయితే మనం దీని నుంచి డిరైవ్ చేసుకోవచ్చా. ఇన్ఫరెన్స్ అంటే ఏమన్నాం ఇందాక, డిరైవ్ చేసుకోవచ్చు అన్నాం. సో ఇప్పుడు ఇన్ఫరెన్స్ అనే దానికి మీనింగ్ ఏంటో అర్థమైపోయిందా. అజంప్షన్స్ అంటే రాయక ముందు ఆథర్ ఏమనుకున్నాడు, ఇన్ఫరెన్స్ అంటే రాసిన తర్వాత మనకి దాని నుంచి ఏది ఆథర్ చెప్పదలుచుకున్నాడు, ఓవరాల్గా ఏది మనం అజ్యూమ్ చేసుకోవచ్చు దాని తర్వాత స్టేజ్లో. సెంట్రల్ థీమ్ అంటే అక్కడ ఏం చెప్పబడింది, అలాగ డిఫరెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కీవర్డ్ వచ్చేటప్పటికి మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్ కొరోలరీ అంటున్నారు. కొరోలరీ కూడా ఇన్ఫరెన్స్ లాగే, కాకపోతే ఇన్ఫరెన్స్ అనేటటువంటిది డైరెక్ట్గా ప్యాసేజ్లో దాగి ఉండదు. కొరోలరీ అనేటటువంటిది ఇన్ఫరెన్స్లా కాకుండా పారాగ్రాఫ్లో దాగి ఉంటుంది. అంటే ఆ పారాగ్రాఫ్లోనే మనము వెతకచ్చు కొరోలరీ, ఆ ఇన్ఫరెన్స్ లాంటి దానికోసం. మరొకసారి పారాగ్రాఫ్ని చదివితే మనకు అర్థమవుతుందేమో చూద్దామా. క్వశ్చన్లో మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్ కొరోలరీ ఏంటి అన్నారు, చదువుదామా. ఫస్ట్ వచ్చేసేయండి, విత్ ది డిజిటల్ ఫినామినా restructuring most social sectors, it is little surprise that global trade negotiations are now eyeing the digital area in an attempt to preemptively colonize it. Big data is freely collected or mined from the developing countries and converted into digital intelligence in developed countries. This intelligence begins to control different sectors and extract monopoly rents. A large foreign company providing cab services, for instance, is not a network of cars and drivers. It is digital intelligence about commuting, public transport, roads, traffic, city events, personal behavioral characteristics of commuters and drivers and so on. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ పారాగ్రాఫ్లో, చాలా కంట్రీస్ డిజిటల్ ఏరియాస్లో మరి డీల్స్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడున్న యుగంలో బిగ్ డేటా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కంపెనీస్ అన్నీ కూడా డేటా కోసం ప్రయత్నిస్తున్నాయి, ఎందుకంటే డేటాని డిజిటల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేసుకోవడానికి వాడుతున్నారు అని ఊబర్, ఓలా ఇలాంటి ఎగ్జాంపుల్స్ని ఒకదాన్ని మెన్షన్ చేశారండి. ఇప్పుడు వాళ్ళు మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్ కరోలరీ అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏదో ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లోనే ఇన్ఫర్ అయ్యేదానికి అవకాశం ఉంది. చదువుదామా. ఫస్ట్ చదువుదాం. గ్లోబలైజేషన్ ఈజ్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా యాజ్ ఇట్ అండర్మైన్స్ ఇట్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్స్. రెండోది, ఇండియా షుడ్ బీ కేర్ఫుల్ టు ప్రొటెక్ట్ ఇట్స్ డిజిటల్ సావర్నిటీ ఇన్ గ్లోబల్ ట్రేడ్ టాక్స్. మూడోది, ఇండియా షుడ్ చార్జ్ మొనోపొలీ రెంట్స్ from multinational companies in exchange for big data. Loss of big data from India is proportional to degree or value of its foreign trade. ఇప్పుడు చెప్పండి, ఏది అన్నిటికంటే ఇక్కడ ఇచ్చిన 4 కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఏది అన్నిటికంటే బెస్ట్గా అనిపిస్తుంది చూడండి. గ్లోబలైజేషన్ అన్నటువంటిది ఇండియా యొక్క ఇంట్రెస్ట్ కాదు అంటున్నారు. ఇక్కడ ఆ కంపెనీ డెవలపింగ్ కంట్రీస్ని కొలనైజ్ చేయొచ్చు అంటున్నారు, కానీ డేటా అనేటటువంటి సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్స్ని అండర్మైన్ చేస్తుందని ఎక్కడన్నా ఉందా? ఇక్కడ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్స్ గురించి ఏం చెప్పారా? చెప్పలేదు. సో ఇది అంత దగ్గరగా అనిపించట్లేదు. 4 చూడండి, బిగ్ డేటా అనేటటువంటిది ఫారిన్ ట్రేడ్ ఎంతైతే బయట వెళ్తుందో అంత వాల్యూ ఉంది అని ఎక్కడన్నా ఉందా? ప్రపోర్షనేట్ లేదు. 3 చూడండి, ఇండియా షుడ్ చార్జ్ మొనోపొలీ రెంట్స్.
చార్జ్ చేయాలి వీళ్ళ దగ్గర నుంచి. సో అది కాదు, కొరోలరీ. దీని నుంచి మనం ఏది ఇన్ఫర్ చేయొచ్చు డైరెక్ట్గా? ఇదిగో ఇక్కడ అన్నారా, మనకి డెవలపింగ్ కంట్రీస్ నుంచి తీసుకుంటాయి, ఇంటెలిజెన్స్గా కన్వర్ట్ చేసుకుంటాయి. సో ఈ టైంలో మొనోపొలీ రెంట్స్ అనేటటువంటి అవి తీసుకుంటాయి. జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారా? కొలనైజ్ చేసుకునే అవకాశం ఉంది అంటున్నారా? అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఏమవ్వచ్చు? ఇండియా కేర్ఫుల్గా ఉండాలి. గ్లోబల్ ట్రేడ్ టాక్స్లో ఇక్కడ చెప్తుంది అదే కదా అండి, గ్లోబల్ ట్రేడ్ టాక్స్లో ఇండియా అనేటటువంటిది కేర్ఫుల్గా ఉండాలి, డిజిటల్ సావర్నిటీని ప్రొటెక్ట్ చేసుకునేందుకు. సో అక్కడ ఉన్నదేనా అది? అక్కడ ఉన్నదే మనం ఇన్ఫర్ చేసుకుంటున్నాము. మోస్ట్ లాజికల్ రేషనల్ కొరోలరీ అంటే అర్థమైపోయిందా? ఇన్ఫరెన్స్ లాంటిదే అండి. అక్కడ ఉన్నదాని నుంచి డైరెక్ట్గా డిరైవ్ చేసుకున్నామంతే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది కొరోలరీ అంటే ఏంటి, దాన్ని మనం ఎలాగా అడ్రస్ చేయాలి అని. ఇక్కడ చూడండి, మోస్ట్ లాజికల్ రేషనల్ కొరోలరీ ఆఫ్ ది అబోవ్ ప్యాసేజ్ ఏంటి అంటున్నారు. మరి ప్యాసేజ్ చదువుదామా? ప్యాసేజ్కి వచ్చేసేయండి. ది రూరల్ పోర్ అక్రాస్ ది వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ లిటిల్ టు హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ ఎట్ దే ఆర్ ది ఫ్రంట్ లైన్ ఇన్ కోపింగ్ విత్ ఇట్స్ ఎఫెక్ట్స్. Farmers can no longer rely on historical averages for rainfall and temperature, and the more frequent and extreme weather events such as droughts, floods can spell disaster. And there are new threats such as sea level rise and the impact of melting glaciers on water supply. How significant are the small farms? As many as 2 billion people worldwide depend upon them for their food and livelihood. Smallholder farmers in India produce 41% of country's food grains and other food items that contribute to local and national food security. అంటే ఏమన్నారండి పారాగ్రాఫ్లో? రూరల్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నారు. రూరల్ అగ్రికల్చర్లో చిన్న సన్నకారు రైతులే ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి అన్నారు. కానీ ఇదిగో చాలా ఇంపాక్ట్స్ వల్ల డిజాస్టర్స్ అనేవి వస్తున్నాయి క్లైమేట్ చేంజ్ వల్ల అన్నారు. ఇప్పుడు ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారో ఒకసారి చూద్దామా? చూడండి, సపోర్టింగ్ స్మాల్ ఫార్మర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ అజెండా రిగార్డింగ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్. రెండోది, పూర్ కంట్రీస్ హ్యావ్ లిటిల్ రోల్ టు ప్లే ఇన్ ద మిటిగేషన్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. మూడోది, డ్యూ టు లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ హౌస్ హోల్డ్స్ India will not have food security problem in the foreseeable future. D. Only smallholder farmers in India can ensure food security. కింద నుంచి చదువుకుంటూ వెళ్ళండి. ఓన్లీ స్మాల్ ఫార్మర్ మాత్రమే ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తారు. అదా మనం ఇక్కడ కొరోలరీ కాదు. మూడోది చూడండి, లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఉండడం వల్ల ఇండియాకి ఎటువంటి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు అంటున్నారు. కానీ ఇక్కడ చెప్పింది అదే కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ఇది దెబ్బతింటుంది అన్నారు. సో అది కూడా తప్పే. మూడోది చూడండి, పూర్ కంట్రీస్కి తక్కువ రోల్ ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ని దీన్ని మిటిగేట్ చేయడంలో అన్నారు. అది ఇన్ఫరెన్స్ దాది కొరోలరీయా? కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్మాల్ ఫార్మర్స్ మోర్ వల్నరబుల్గా ఉన్నారు, వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొరోలరీ అంటే మీరు ఇలా ఊహించుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్మాల్ ఫార్మర్స్ని అందుకని సపోర్ట్ చేయాలి. కొరోలరీ అంటే ఏం చేసుకుందాం? అవును ఇదంతా చెప్పారు, అయితే నెక్స్ట్ ఏంటి అన్నది. నెక్స్ట్ ఏంటి? స్మాల్ ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలి. అర్థమైందా అండి? కొరోలరీ అనే దానికి మీనింగ్ అర్థమైందా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది దీనికి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో డెఫినెట్లీ ఇంప్లాయిడ్ ఏది ఇంప్లాయిడ్ ఉంది? ఈ పారాగ్రాఫ్ చదివితే ఏది దాని నుంచి మనం డిరైవ్ చేయొచ్చు అన్నట్టుగా చదువుదామా పారాగ్రాఫ్ అన్నది. With the digital phenomena restructuring most social sectors, it is little surprise, ఇందాక చదివాం కదా అదే పారాగ్రాఫ్, it is little surprise that global trade negotiations, ఇందాక చదివాం కదా డిజిటల్ ఎరాలో ఏమవుతుంది, ఇదంతా కూడా కొలనైజ్ అవుతుంది, బిగ్ డేటాను మైన్ చేస్తున్నాయి డెవలపింగ్ కంట్రీస్ నుంచి. ఆ డెవలప్డ్ కంట్రీస్ దాన్ని ఇంటెలిజెన్స్గా మార్చుకొని దాన్ని బిజినెస్ మోడల్స్గా మార్చుకుంటున్నాయి. ఫారిన్ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్స్ చూసుకుంటే ఎవరికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి? ఆ క్యాబ్ ఓనర్స్కి, ఆ క్యాబ్ డ్రైవర్స్కి కంటే ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వాళ్ళకి, డేటా ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. అదేనా ఇందాక చదివిన పారాగ్రాఫ్?
మరి ఇప్పుడు చెప్పండి, మోస్ట్ డెఫినెట్లీ ఇంప్లైడ్ ఏది అవ్వచ్చు అంటున్నారు. చూద్దామా? ఫస్ట్ చదవండి. బిగ్ డేటా ఈజ్ కీ రిసోర్స్ ఇన్ డిజిటల్ స్పేస్. రెండవది, బిగ్ ఎకానమీస్ క్రియేట్ బిగ్ డేటా. మూడోది, యాక్సెస్ టు బిగ్ డేటా ఈజ్ ది ప్రిరగేటివ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. నాలుగోది, యాక్సెస్ అండ్ పొసెషన్ ఆఫ్ బిగ్ డేటా ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. మరి ఏది మోస్ట్ ఇంప్లైడ్ అండి? అన్నీ ఇంప్లైడే, కానీ మోస్ట్ ఇంప్లైడ్ ఈ పారాగ్రాఫ్ నుంచి ఏది? ఒకసారి వెనక్కి నుంచి చూసుకుంటూ వెళ్దాం. యాక్సెస్ అండ్ పొసెషన్ ఆఫ్ బిగ్ డేటా అనేది డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే చెందిన ఫీచర్ అంటున్నారు. కానీ పొసెషన్ అంటే కలిగి ఉండడము, పొసెషన్ ఎవరి దగ్గర ఉందంటున్నారు? డెవలపింగ్ కంట్రీస్ దగ్గర డేటా ఉంది, డెవలప్డ్ కంట్రీస్ కింద కాదు. సో ఇది తీసేయండి. మూడోది, యాక్సెస్ టు బిగ్ డేటా అనేది ప్రిరగేటివ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే ఉన్న చాయిస్. అది బిగ్ డేటాను యాక్సెస్ చేసుకోవడం అంటున్నారు, అవునా? కాదు, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. తీసేయండి. బిగ్ ఎకనామిక్స్ బిగ్ డేటాని క్రియేట్ చేస్తాయి, బిగ్ ఎకానమీస్ మాత్రమే బిగ్ డేటాని క్రియేట్ చేస్తాయి. కాదు, ఎవరైనా చేయొచ్చు. అదేమన్నా ఇక్కడ చెప్తున్నారా? లేదు. చెప్తున్నటువంటిది ఏంటి? బిగ్ డేటా అనేటటువంటిది కీ రిసోర్స్, ఇంపార్టెంట్ రిసోర్స్ డిజిటల్ స్పేస్లో. అది మనము ఈజీగా దాని నుంచి డిరైవ్ చేయొచ్చా? అందువల్ల ఆన్సర్ ఏ అవుతుంది. గమనించండి, నేను పారాగ్రాఫ్ చదువుతున్నాను, దానికి మీనింగ్ చెప్తున్నాను, క్వశ్చన్లో ఉన్న దానికి మీనింగ్ చెప్తున్నాను. అర్థమవుతుందా? ఈ పదాలు వచ్చినప్పుడు ఎలాగ ఆన్సర్ చేయాలో. డెఫినెట్లీ ఏది ఇంప్లై అవుతుంది? మనము నార్మల్ బిగ్ డేటా అని దృష్టిలో పెట్టుకుంటే వీటిలో ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఓన్లీ ఈ పారాగ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫోనే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ఆన్సర్ ఏ అండి. నెక్స్ట్, అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇందాక చదివిన పారాగ్రాఫే. రూరల్ పూర్, వరల్డ్ వైడ్గా రూరల్ పూర్ మార్జినలైజ్డ్గా ఉన్నారు. సో ఆ కంటెక్స్లో క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది ఇందాక చదివాం కదా పారాగ్రాఫ్, అదే పారాగ్రాఫ్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేయండి. అబోవ్ పారాగ్రాఫ్లో ఇవి రెండు ఇంప్లైడ్, ఈ రెండిట్లో ఏవి అజంప్షన్స్, ఏ అజంప్షన్స్ అనేవి వ్యాలిడ్గా ఉన్నాయి? పైన ఇచ్చినటువంటి రెండు అజంప్షన్స్లో ఏవి వ్యాలిడో చెప్పమంటున్నారు. ఫస్ట్, దెర్ ఈజ్ అ పొటెన్షియల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇన్ ఇండియా. అంతేనా? ఇండియాలో స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు, ఓవరాల్గా స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు అన్నప్పుడు ఇదిగో ఇండియాలో 41% స్మాల్ ఫార్మర్సే, వాళ్ళకి డిజాస్టర్ లాంటిది క్లైమేట్ చేంజ్ అన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీకి ప్రాబ్లం వస్తుందని అజ్యూమ్ చేసుకొనేనా ఈ పారాగ్రాఫ్ రాశారు? ఎస్, ఓకే. రెండోది, ఇట్ విల్ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్. సో ఇవి రెండింటినీ మనం అజంప్షన్స్గా తీసుకోవచ్చా? దీంట్లో తీసుకోవచ్చు. అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? సి, బోత్ 1 and 2. ఇందాక చదివిన పారాగ్రాఫే ఏది అజంప్షన్ అంటున్నారండి. నెక్స్ట్ కీవర్డ్ చూడండి. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేటప్పటికి మోస్ట్ లాజికల్, రేషనల్ అండ్ క్రూషియల్ మెసేజ్. ఇందాకేమన్నాము? క్రూషియల్ మెసేజ్ ఏంటి అన్నా, క్రూషియల్ థీమ్ ఏంటి అన్నా, సెంట్రల్ థీమ్ ఏంటి అన్నా, వీటన్నిటికీ సేమ్ ఆన్సర్ అనుకున్నాం, అవునా కదా? ఫస్ట్ క్వశ్చనే ఇది చదివాం. క్రూషియల్ మెసేజ్ అన్నా థీమ్ అన్నా సేమ్. సరే, ఒకసారి పారాగ్రాఫ్ చదివి దాంట్లో చెప్తున్నటువంటి క్రూషియల్ మెసేజ్ ఏంటో చూద్దాం. అ మెజారిటీ ఆఫ్ టీబీ ఇన్ఫెక్టెడ్ ఇన్ ఇండియా ఆర్ poor and lack sufficient nutrition, suitable housing and have little understanding of prevention. TB then devastates families and make the poor poorer, particularly affects women and children and leads to ostracization and loss of employment. The truth is that even if TB does not kill them, hunger and poverty will. Another truth is that deep-seated stigma, lack of counseling, expensive treatment and lack of adequate support from providers and family, coupled with torturous side effects, demotivate patients to continue treatment with the disastrous health consequences. రైట్, అర్థమైందా? టీబీ ఎలా ఉంది, టీబీకి సంబంధించినటువంటి దీని గురించి చెప్తున్నారు. మరొకసారి ఏది సెంట్రల్ క్రూషియల్ మెసేజ్ చూద్దామా? ఫస్ట్ చదవండి. టీబీ ఈజ్ నాట్ అ క్యూరబుల్ డిసీజ్ ఇన్ ఇండియన్ సర్కామ్స్టాన్సెస్. క్యూరబులే కదా అండి, మెడిసిన్ అయితే ఉంది కదా. సో ఇది తప్పు. క్యూరింగ్ టీబీ రిక్వైర్స్ మోర్ దాన్ డయాగ్నోసిస్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్. చూద్దాం, అది పక్కన పెట్టండి. మూడోది, గవర్నమెంట్ సర్వీలియన్స్ మెకానిజం ఈజ్ డెఫిషియంట్ అండ్ పూర్ పీపుల్ హ్యావ్ నో యాక్సెస్ టు ట్రీట్మెంట్. పూర్ పీపుల్కి యాక్సెస్ లేదు అంటున్నారు. కరెక్టా? కాదు కదా. పూర్ పీపుల్కి యాక్సెస్ ఉంది, కానీ దాని వెనకాల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయంటున్నారు. ఇది తప్పు.
నాలుగోది చూడండి, ఇండియా విల్ బీ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ లైక్ టీబీ ఓన్లీ వెన్ ఇట్స్ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎఫెక్టివ్లీ అండ్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. ఓన్లీ పావర్టీని తగ్గిస్తే సరిపోద్దా? లేదు. ఏమన్నారు? స్టిగ్మా ఉంది, కౌన్సిలింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్గా ఉంది, సో ఇవన్నీ ఉన్నాయి. ఇది కాదు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి, ఆన్సర్ బి అవుతుంది. క్యూరింగ్ టీబీకి డయాగ్నోసిస్, మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఇంకా చాలా కావాలి. సోషల్ సపోర్ట్ కావాలి, స్టిగ్మా ఉండకూడదు, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, కంటిన్యూస్ ట్రీట్మెంట్ కావాలి. అదంతా ఇక్కడ మోర్ దాన్ అనే పదంలో ఇచ్చేశారు. సో ఆన్సర్ ఏమవుతుంది? క్రూషియల్ మెసేజ్ అంటే ఆన్సర్ బి అవుతుంది. సరే, దానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. దీంట్లో కూడా మోస్ట్ లాజికల్, రేషనల్ అండ్ క్రూషియల్ మెసేజ్ ఏంటి ఈ ప్యాసేజ్లో చెప్పింది అన్నారు. మరి ఈ ప్యాసేజ్ని చదువుతాను, ఒకసారి వినండి. వాట్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ ది వైడ్ స్ప్రెడ్ అండ్ కేర్ఫుల్ అడాప్షన్ ఆఫ్ జెనెటిక్ మోడిఫికేషన్ టెక్నాలజీ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రెజీమ్ దట్ సీక్స్ టు క్రియేట్ ప్రైవేట్ మొనోపలీస్ such as for such technologies. If GM technology is largely corporate driven, it seeks to maximize profits, that too in the short run. That is why corporations make major investment for herbicide tolerant and pest resistant crops. Such properties have only a short window, as soon enough pests and weeds will evolve and overcome such resistance. This suits corporations. The National Farmers Commission pointed out that priority must be given in genetic modification to the incorporation of genes that can help impart resistance to drought, salinity and other stresses. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారండి, జిఎం టెక్నాలజీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. అది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రెజ్యూమ్తో నడుస్తుంది. వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్స్ కోసమే షార్ట్ రన్లో నడిచే వాటిని టెస్ట్ చేస్తారు. అందుకే పెస్టిసైడ్ రెసిస్టెంట్, హెర్బిసైడ్ రెసిస్టెంట్ తయారు చేస్తారు. నేషనల్ ఫార్మర్ కమిషన్ మాత్రం లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ ఉండేలాగా డ్రాట్ రెసిస్టెంట్, సెలైనిటీ రెసిస్టెంట్ అలాంటి క్రాప్స్కి జిఎం టెక్నాలజీ వాడాలి అని అన్నారు అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు క్వశ్చన్లో వచ్చేసేయండి. క్రూషియల్ మెసేజ్ ఏంటి అంటున్నారు. చదువుదామా? 4 చదువుదాం. ఏది క్రూషియల్ మెసేజ్ అవుతుందో చూద్దాం. Public research institutions should take the lead in GM technology and prioritize the technology agenda. రెండోది, developing countries should raise this issue in WTO and ensure the abolition of intellectual property rights. మూడోది, private corporations should not be allowed to do agri-business in India, particularly the seed business. నాలుగోది, present Indian circumstances do not favor the cultivation of genetically modified crops. నాలుగోది చూడగానే కొట్టేయచ్చు, తప్పు కదా, ఫేవరబుల్గా ఉన్నాయి, ఎవరు కాదన్నారు. సో 4 తీసేయండి. ప్రైవేట్ కార్పొరేషన్స్ అలో చేయకూడదు అని ఇక్కడ ఎక్కడన్నా చెప్తున్నారా? అది దీని థీమా? అది ఒక పాయింట్ అవ్వచ్చు కానీ దాని థీమ్ కాదు. మనం దీన్ని WTOలో ఇష్యూని రైజ్ చేయాలి. ఎస్, అదొక ఇంపార్టెంట్ ఇష్యూ అవ్వచ్చు, కానీ ఇది సెంట్రల్ థీమా కాదు. ఏదండి ఇది? అంటే ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు అంటే దాని మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి, పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేసి టెక్నాలజీ ఎజెండాని ప్రయారిటైజ్ చేయాలి. అదేనా ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి చదివితే మనకు అర్థమయ్యేది? క్రూషియల్ మెసేజ్ ఏంటి అంటే ఇది అవుతుంది. క్లియరా అండి? మనము సెంట్రల్ మెసేజ్ ఏంటి, సెంట్రల్ థీమ్ ఏంటి, అజంప్షన్ అంటే ఏంటి, ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, కొరోలరీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చదువుకున్నాం ఈ వీడియోలో. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది 2019 పేపర్ తీసుకొని ఇలా మీకు 12 క్వశ్చన్స్ చెప్పాను. సో అలాగ మిగిలిన క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ పెట్టుకోండి. దాన్ని చదువుతూ అసలు ఏంటి, ఎందుకు ఇదే ఆన్సర్ అయింది, అలాగ ఒక 4-5 పేపర్స్ సాల్వ్ చేసినా సరే మీకు చాలా ఈజీ అయిపోతుంది. కొంచెం వర్క్ చేయాలి దీని మీద అయితే, రైట్? ఇంకా దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ ఇవేమన్నా ఉంటే అడగండి. ఒక్కటి చెప్పనా, సీసాట్ పేపర్కి ఒక మంచి స్ట్రాటజీ వేసుకొని వెళ్ళండి. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒక మంచి స్ట్రాటజీ. మీకు ఏ ఏరియాలో స్ట్రెంగ్త్ ఉందో దాన్ని చూసుకొని వెళ్ళండి. కొద్దిగా కామన్ సెన్స్ని మనం అప్లై చేసుకొని ఏ క్వశ్చన్స్కి ముందు ప్రయారిటీ ఇవ్వాలి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక. సో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది నాకు బాగా వచ్చని చూసుకోవాలి. సేఫ్ జోన్లో ఉండేలాగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఎప్పుడు పేపర్ 2ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్. బాగా రాయాలి ఎగ్జామ్. థ్యాంక్ యూ.